హాయ్ అండి అందరికీ. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీకోసం అయితే పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్ ఏ రోజుకి ఆ రోజు ముందుగానే మీకోసం యూట్యూబ్లో అయితే ఇస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా చక్రి అయితే అలా పార్క్లో కూర్చుంటూ ఉంటే అయితే మహాలక్ష్మి కూడా వస్తుంది. ఎదురుగుండా ఇద్దరు లవర్స్ కూడా వస్తారు. వాళ్ళిద్దరు అయితే ఒకరినొకరిని ప్రేమించుకుంటారనమాట. వాళ్ళ ప్రేమ అయితే ఎలాగలా చెడగొట్టేస్తాడు చక్రి అయితే. ఇంకా చెప్తాడనమాట, మీరు నిజంగా ప్రేమించారా లేకపోతే ప్రేమించవలసి వచ్చిందా అని చెప్పి కొంచెం వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అనేది జరుగుతుంది. అంటే వేరే కొత్తగా ఇద్దరు వస్తారు పార్కులో, వాళ్ళ గురించి అనమాట. అయితే నేను నిన్నేం ప్రేమించలేదు, నువ్వే నన్ను ప్రేమించావు, తర్వాత నువ్వు నన్ను ఏమన్నా అంటే నిన్ను వదిలి నేను వెళ్ళిపోతాను, నువ్వు కొట్టినా తిట్టినా నేను ఎందుకు పడతాను, ఆ అమ్మాయి అలా మాట్లాడుతుంది. ఇంకా ఇద్దరు, నువ్వు అయితే నన్ను ప్రేమించలేదా, నీతో నాకెందుకు బ్రేకప్ అని చెప్పేసి ఇద్దరు ఒకరికొకరు బ్రేకప్ చెప్పేసుకొని వెళ్ళిపోతారు. అంటే ఒక జంటని విడదీసినట్టుగా చక్రి చేస్తాడనమాట. దానికైతే మహాలక్ష్మి చాలా నవ్వుతుంది. సో అక్కడితో అయిపోతుంది ఆ టాపిక్. ఇక్కడ బస్ స్టాప్లో అయితే కన్నా నుంచొని బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అలానే ఇద్దరు అమ్మాయిలు కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ అనుకుంటా, కొత్తగా చూపిస్తారు. ఆ అమ్మాయిల్లో ఒక అమ్మాయి ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుంది కదా, ఆ కన్నాని ఇష్టపడుతూ ఓ ఫోటోలు తీస్తూ ఉంటుంది కన్నానైతే. అయితే కన్నా అంతగా పట్టించుకోడు. ఏంటి వీళ్ళు నన్ను ఇంకా చూస్తున్నారని అటు ఇటు చూసుకుంటా మళ్ళీ ఫేస్ తిప్పేసుకుంటాం అలా చేస్తారు. ఇంకా తను చూసేపటికేమో ఈ మజంతా కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి చూస్తుంది. అయితే కన్నా ఏమో ఈ అమ్మాయిలు ఏంటి ఇలా చూస్తున్నారు నన్ను అని చెప్పి తనలో తను అనుకుంటూ ఉంటాడు. వీళ్ళేమో ఏంటి చూడట్లేడు, వీడు ముద్దపప్పులా లేడు, మామూలు ముద్దపప్పు శుద్ధపప్పు అనుకుంటా కన్నా గురించి అయితే కామెంట్ చేసుకుంటూ ఉంటారు. సో అక్కడితో ఆ టాపిక్ అయిపోతుంది. మళ్ళీ వేరే టాపిక్ శైలు వాళ్ళ టాపిక్లోకి అయితే వచ్చేస్తుంది. కేశవ మెకానిక్ షాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటే శైలు వస్తుంది. వచ్చి డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయి పసుపు దారం ఆ తాడంతా రెడీ చేసి, పసుపు కొమ్ముతో దారంతో తాడు రెడీ చేసి ఇది నా మెడలో కట్టు అంటుంది. దానికంటే ముందు ఇంకోటి చెప్పాలి మీకు. ఈ లోపల బన్సీ వస్తాడనమాట బృందావనికి. బన్సీ వచ్చి బృందావనికి మనీషాని తీసుకెళ్ళడానికి వస్తాడు. ఏంటి అప్పుడే తీసుకెళ్ళిపోతున్నారా అని చెప్పి చాలా బాధపడతారనమాట. మనీషా వెళ్ళిపోయేటప్పుడు నారాయణకి మాత్రం మా అమ్మలాగా ఇంట్లో మనిషిలా కలిసిపోయావు, అంటే మహాలక్ష్మిలాగా ఇంట్లో మనిషిలా కలిసిపోయి నువ్వు వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధగా ఉంది అంటాడు. అలానే ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాధపడతారు మనీషా వెళ్ళిపోతుంటే. సో ఏం జరిగిద్దంటే తను ఎవరైతే వచ్చారో మనీషాని ఎత్తుక్కుంటూ అతను మళ్ళీ వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు అందుకే మనీషాని తీసుకెళ్ళడానికి వచ్చాను నేను. మనీషాకి ఉన్నంతవరకు చక్కగా వండి పెట్టింది, ఇప్పుడు తను లేకపోతే వండుకుంటాక నాకు కూడా ఏదోలా ఉంది, అందుకే తీసుకెళ్ళిపోతున్నాను మనీషాని అని బన్సీ చెప్పి తీసుకెళ్తాడు. సరే జాగ్రత్తగా వెళ్ళి ఏమన్నా అవసరం వచ్చినా మళ్ళీ మాకు చెప్పు అన్నట్టుగా పెద్ద వాళ్ళందరూ చెప్తారు. ఇంకా అంతటితో మనీషా అయితే వెళ్ళిపోతుంది. దాని తర్వాత అయితే ఆ ఇంటికి వచ్చిన తర్వాత కన్నాకిను మహాలక్ష్మికి పెద్ద అయితే టీ తీసుకొస్తాడు. టీ తీసుకొచ్చి వెళ్ళిన తర్వాత అయితే నీకో విషయం చెప్పాలి వదినా, నీకు చెప్పకూడదు అని అంటాడు కన్నా. ఏంటి విషయం అంటే బస్ స్టాప్లో జరిగిందంతా మహాలక్ష్మికి చెప్తాడు కన్నా అయితే. అవునా ఇంత జరిగిందా, వాళ్ళు నిజంగానే నిన్ను చూస్తున్నారా అని మహాలక్ష్మి అడిగిద్ది. అవును వాళ్ళు చూస్తున్నారు, నేనే చూడలేదు, వాళ్ళిద్దరూ ఫ్రెండ్సా, ఒకరికొకరు తెలుసా అని మహాలక్ష్మి అడిగిద్ది. అవును ఒకరికొకరు తెలుసు, ఇద్దరు ఫ్రెండ్సే అని చెప్పి చెప్తాడు కన్నా కూడా. అవునా వాళ్ళే ఆడవాళ్ళే అంత ధైర్యంగా చూస్తుంటే నువ్వెందుకు చూడొద్దు, నువ్వు కూడా చూడని చెప్తారు. అయితే దీనికంటే ముందు ఏం జరిగిద్దంటే విక్కీ వస్తాడు కదా, దీని ముందు ఎపిసోడ్ చూడనట్టు అంటే ఎవరైనా చూడండి. అందులో విక్కీ వస్తాడు కదా, చాలా స్టైల్గా ఉంటాడు, స్మార్ట్గా ఉంటాడు, అందంగా ఉంటాడు, హైట్గా ఉంటాడు. నాకేమీ లేవు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు చక్రి అయితే. అప్పుడు కన్నా ఐడియా ఇస్తాడనమాట, నువ్వు వేసుకునే బట్టలు మసిగుడ్డల్లా ఉంటున్నాయి, ఏం బట్టలు అయ్యి, నువ్వు మంచి బట్టలు వేసుకోవాలి, చక్కగా ఫార్మల్ షర్ట్స్ వేసుకోవాలి, కళ్ళజోళ్ళు పెట్టుకోవాలంటే ఇంకా అలా రెడీ అయ్యి వస్తాడనమాట. అందరూ షాక్ అవుతూ ఉంటారు. అయితే రేపటి ఎపిసోడ్లో ఏం జరగనుంది అని అంటే ఇంకా
తాడు కట్టను, నువ్వు నన్ను ఎంత ఇది చేసినా నేను మాత్రం నీకు తాడు కట్టను అని చెప్పి కేశవ చెప్పేస్తాడు శైలుకి. నువ్వెంత నన్ను రెచ్చగొట్టినా నేను మాత్రం నీకు తాడు కట్టను అంటే, మా అన్నయ్య పెళ్ళి అయ్యేంత వరకు కట్టను అనేప్పటికీ నాకేం చెయ్యాలో నీతో ఎలా పెళ్ళి చేసుకోవాలో నాకు తెలుసని శైలు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే రేపటి ఎపిసోడ్లో అయితే మాధవ రోడ్డు మీద వెళ్తుంటే మాధవని అయితే పిలిచిద్ది అనమాట. పిలిచి, మీరు పెళ్ళి అసలు ఈ జన్మకి చేసుకుంటారా, ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుంటారా, మీ గురించి మా సంతోషాలన్నీ ఆగిపోతున్నాయి, మీ మూలానే నన్ను కేశవ పెళ్లి చేసుకోవట్లేదు అని చెప్పి చెప్పిద్ది అనమాట. పెద్దికి చెప్పిద్ది శైలు వచ్చి. ఆయన అయితే చాలా బాధపడతాడు. ఆయన నిర్ణయం ఏంటి అన్నది రేపటి ఎపిసోడ్లో అయితే చాలా ఉత్కంఠంగా ఉంది. రేపటి ఎపిసోడ్ ఎవరు మిస్ అవ్వద్దు. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.